హలో వెల్కమ్ టు హరివిల్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీలో చాలామంది రాజుగారి దాబా కోడి పలావ్ తినే ఉంటారు కదా. ఇది బగారా చికెన్ పలావ్ అని కూడా అంటుంటారు. చాలా బాగుంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం. ఈరోజు నేను ఇదే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో చాలామందికి తెలుసుంటుంది, బట్ నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అండి. పదండి చూద్దాం నేను ఎలా చేస్తానో. ఇవి చిట్టి ముత్యాల రైస్ అండి. దీన్ని బగారా రైస్ అని కూడా అంటుంటారు. మీకు తెలుసా, ఈ రైస్కి మనం రెగ్యులర్గా యూస్ చేసే బాస్మతి రైస్కి ఉన్న ఫ్లేవర్ ఉంటుందండి. ఈ రైస్ చూసారా, గ్రెయిన్స్ ఎలా ఉన్నాయో. నేను ఈ రైస్ గురించి తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్ని నేను మ్యారినేట్ చేసుకుంటున్నానండి. రైస్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను, నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది బిర్యానీ మసాలా పౌడర్ అండి. నేను హోమ్ మేడ్ యూస్ చేయట్లేదు, మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. కారం, ఇది కసూరి మేతి అండి, ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది కొబ్బరి పొడి, ఇది ధనియా పౌడర్, ఇది జీరా పౌడర్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా. నేను మెజర్మెంట్స్గా ఏం వేయటం లేదు, మీరు రైస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను 1 kg ఆఫ్ రైస్ తీసుకున్నాను. రైస్కి మసాలా అంతా బాగా పట్టేలా రుద్దుతూ కలుపుతూ ఉండాలండి. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ రైస్కి బాగా కలపాలండి. రైస్లో చూసారా, రైస్కి ఆయిల్ మసాలా ఎలా బాగా పట్టిందో. ఇది 1 hour పక్కన పెట్టుకోవాలి, సోక్ అవ్వాలి రైస్ బాగా. ఇది చికెన్, ఇది 1 kg ఆఫ్ చికెన్. 1 kg రైస్కి 1 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఇందులో పసుపు వేసుకున్నాను, నెక్స్ట్ సాల్ట్, కారం. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఇది మనం ఫ్రై చేస్తాం కదా. ఇది జీరా పౌడర్. రాజుగారి దాబా బిర్యానీ కొంచెం స్పైసీగానే ఉంటుందండి, మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇది ధనియాల పొడి వేస్తున్నాను. ఇది కసూరి మేతి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. 2 spoons వేసాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది చికెన్ మసాలా పౌడర్ అండి. నేను ఇది కూడా రెడీమేడ్ వేస్తున్నాను, మీరు కావాలంటే హోమ్ మేడ్ వేసుకోవచ్చు. కర్డ్ వేస్తున్నాను, 1 cup ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. లెమన్ జ్యూస్ వేస్తున్నాను, దీనివల్ల చికెన్ చాలా జ్యూసీగా వస్తుందండి. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసి 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నేను దీనికి ముందు చికెన్ని 1 hour సాల్ట్ వాటర్లో సోక్ చేశానండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి 1 hour ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. దీనివల్ల చికెన్ చాలా టెండర్గా తయారవుతుంది. టోటల్గా 2 hours సోక్ అవుతుంది అన్నమాట చికెన్. ఇది బాగా ఫాలో అవుతే చాలా జ్యూసీగా రెడీ అవుతుందండి పలావ్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈ రైస్ చూసారా, 1 hour మ్యారినేట్ అయింది. చికెన్ కూడా ఆఫ్టర్ 1 hour తీసానండి ఫ్రిడ్జ్లోంచి. దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. నెక్స్ట్ కరివేపాకు వేసాను. ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ నేను ఇలా కట్ చేసుకున్నాను. 2 green chilies వేస్తున్నానండి. నేను ఇందులో లెగ్ పీసెస్ తీసాను. నాకు ఈ చికెన్ సరిపోతుంది, ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్ అండి. సో నేను అది పక్కకు తీసేసాను. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ వేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లోపు అది ఉడుకుతూ ఉంటుంది. నేను ఈ బగారా చేస్తున్నానండి పక్కన. ఆయిల్లో లవంగాలు వేసుకున్నాను, దాల్చిన చెక్క, ఇది షాజీరా వేస్తున్నాను. ఇది జాపత్రి వేసాను, మరాఠీ మొగ్గ వేసాను, ఒక 5 ఇలాచీ వేసానండి, ఓపెన్ చేసి వేసుకోవాలి. ఇది ఎండు మిరపకాయలు వేస్తున్నానండి.
దీని ఫ్లేవర్ వల్లే ఈ రైస్ చాలా టేస్ట్గా వస్తుంది. గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీస్ వలన చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఇది రాజుల స్టైల్ కదా, అందుకే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. ఇవి ఆనియన్ బల్బ్స్ అండి. ఇది హోల్ ఆనియన్ ఇలా వేసుకుంటారు కట్ చేయకుండా. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. మనం ఆల్రెడీ రైస్లో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, సో ఇందులో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ చిట్టుమిర్చాల రైస్కి ఈ ఆనియన్ బల్బ్స్ అండ్ ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగా ఉంటుందండి. నేను ఇప్పుడు పుదీనా వేసాను. పుదీనా లేకుండా ఏ పలావ్ బాగోదండి. ఇందులో ఇప్పుడు కర్డ్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయింది కదా, ఇందులో ఇప్పుడు ఈ 1 అవర్ సోక్ చేసిన రైస్ వేసుకుంటున్నాను. ఈ రైస్ వేసి బాగా కలపాలండి. ఈ మసాలాస్ ఈ రైస్కి పట్టడం వల్ల ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా అవుతాయి. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేస్తున్నానండి. ఇది చాలా కమ్మదనం వస్తుంది అన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ వేసాను. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నేను ఇందులో వాటర్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. అంటే మీరు 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలి. మనం డైరెక్ట్గా కుక్ చేస్తాం కదా, అందుకని. ఇప్పుడు నేను లెమన్ డ్రాప్స్ వేస్తున్నాను. ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేయాలండి. మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం దమ్ పెట్టాలి. ఒక 15 మినిట్స్ సరిపోతుందండి. దీనిపైన వెయిట్ పెట్టాను. ఇప్పుడు చికెన్ చూద్దాం ఎలా ఉందో. చూసారా ఇది ఎంత బాగా కుక్ అవుతుందో. దీన్ని మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ ఆనియన్ని బాగా మ్యాష్ చేసుకోవాలండి తిప్పుతూ. చూసారా, ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకున్నాను నేను. బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయిందండి. మీకు ఇది వరకు చెప్పాను కదా, లైట్గా గ్రేవీ ఉండేలాగే ఫ్రై చేసుకోవాలండి. నేను ఇప్పుడు అలాగే చేస్తున్నాను. కొంచెం పుదీనా వేసాను. ఇది బాగా డ్రై అయిపోకూడదండి, లైట్ గ్రేవీ ఉండాలి. ఎందుకంటే ఈ ఫ్రైని మనం ఇప్పుడు ఈ రైస్తో పాటు దమ్ పెట్టుకుంటాం కాబట్టి బాగా డ్రై అయిపోతే ఇంకా డ్రైగా అయిపోతుందండి చికెన్, సాఫ్ట్గా అనిపించదు. ఇప్పుడు ఇందులో చికెన్ తందూరి మసాలా వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిందండి. ఇది ఇప్పుడు మనం రైస్ చూద్దాం. 15 మినిట్స్ అయిపోయింది కదా, రైస్ ఓపెన్ చేసి చూద్దాం. రైస్ చూసారా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. 70% కుక్ అవ్వాలండి ఇది. చూసారా గ్రెయిన్స్ ఎలా ఉన్నాయో. ఇది 70% కుక్ అయింది. దీనిపైన ఇప్పుడు మనం ఈ ఫ్రైడ్ చికెన్ని ఒక లేయర్ కింద పెట్టి ఇంకొక 15 మినిట్స్ మళ్ళీ దమ్ పెట్టాలి. అప్పుడు ఈ ఫ్రైడ్ చికెన్ ఫ్లేవర్ ఈ రైస్ ఫ్లేవర్ కలిసి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది ఒక లేయర్లా వేస్తున్నాను నేను పైన. ఈ చికెన్ కొంచెం లైట్గా చుట్టూరు గ్రేవీ ఉండడం వల్ల ఇది 15 మినిట్స్ దమ్ అయిన తర్వాత కూడా ఇలా టెండర్గా ఉంటుంది. అదే మీరు డీప్ ఫ్రైలా చేసేస్తే ఈ ఫ్లేవర్ ఉండదు, ఈ టెక్స్చర్ ఉండదు.
చికెన్ డ్రైగా ఉంటుందండి, బాగోదు అసలు. ఇది లేయర్ కింద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 15 మినిట్స్ దమ్ పెట్టుకుందాం. దీనిపైన వెయిట్ పెట్టుకుంటున్నాను నేను. ఆఫ్టర్ 15 మినిట్స్ ఓపెన్ చేశానండి. చూసారా ఎలా ఉందో? వావ్, చాలా బాగా కుక్ అయిందండి. ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ ఉంటే అందులో తీసి మీరు మిక్స్ చేసుకోవాలండి. నేను ఇందులో వేసి మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే పైన పీసెస్ ఉండిపోయాయి కదా, తీసి పెట్టడం కష్టం కదా, అందుకని ఇలా వేసి మిక్స్ చేస్తున్నాను. అప్పుడు ఆ ఫ్రైకి ఉన్న మసాలా ఈ రైస్తో కలిసి చాలా బాగుంటుందండి. చూసారా చిట్టి ముత్యాల కోడి పలావ్ ఎంత బాగా రెడీ అయిందో. మీలో చాలామంది డౌట్ ఉంటుంది కదా, రైస్ ముద్దయిపోతుందేమో, బాగోదేమో అని. నేను అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నానండి. చూసారా, ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను నేను. ఈ గ్రైన్స్ ఎంత సెపరేట్గానే ఉన్నాయి, అస్సలు ముద్ద అవ్వలేదండి. వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇది. చూసారా, దేనికి అది ఏ గ్రైన్కి ఆ గ్రైన్ సెపరేట్గా ఎలా కనిపిస్తున్నాయో, చాలా పొడి పొడిగా వచ్చాయండి. ఈ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఇది 2 hours సోక్ అయిన చికెన్ కదా, మ్యారినేషన్లో ఇంకా సాల్ట్ వాటర్లో. చూసారు ఎంత టెండర్గా ఉందో. నేను 2 ఫింగర్స్తో తీస్తుంటే ఎలా వస్తుందో చూసారా. చాలా జ్యూసీగా ఉంది కదండి లోపల. మీరు మ్యారినేషన్ చేసుకోకపోతే లోపల పీచులా అనిపిస్తుంది. ఇది చూసారా, అలా లేదు. ఎంత టెండర్గా, ఎంత జ్యూసీగా, చూడడానికి చాలా బాగుంది కదా. ఇది బాగా రోస్ట్ ఎలా అయిందో చూసారా. నేను ఇందులో ఎలాంటి కలర్స్ యూజ్ చేయలేదండి, అయినా ఎంత రెడ్డిష్గా ఉందో చూసారా. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా టేస్ట్గా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. పర్ఫెక్ట్ చికెన్ ఉంటేనే పర్ఫెక్ట్ పులావ్ రెడీ అవుతుందండి. చూసారా ఎంత టెండర్గా ఉందో. 2 ఫింగర్స్తో తీస్తుంటే ఎంత టెండర్గా వస్తుందో పీస్. చాలా జ్యూసీగా ఉంది కదండి. నేను అందుకే ఇంతసేపు సోక్ చేయాలి చికెన్ అని చెప్తున్నాను. ఇది ఆనియన్ బల్బ్ అండి. చాలామంది డౌట్ ఉంటుంది కదా, ఆనియన్లా వేసేసారు, లోపల పచ్చిగా ఉంటుందని. వాళ్ళ కోసం చూపిస్తున్నాను. చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత బాగా కుక్ అయిందో ఇది. ఈ బిర్యానీ ఫ్లేవర్ అంతా ఈ ఆనియన్లోకి వెళ్తుందండి. ఆనియన్ తింటుంటే చాలా యమ్మీగా ఉంటుంది. చూసారా ఎంత మాయిశ్చర్గా ఉందో. బాగుంది కదండి. మీరు తప్పకుండా ఈ బిర్యానీ ట్రై చేయండి. సేమ్ మన రాజుగారి దాబా స్టైల్లో వస్తుంది స్పైసీగా. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.